పిల్లల పేర్లన్నీ ఒకసారి ఎట్లాగో చెప్పండి. రామకృష్ణ పెద్ద పేరుని, దాని తర్వాత జయకృష్ణ. అంటే ఆర్డర్లు చెప్తానండి, పిల్లల ఆర్డర్లు చెప్తాను. చెప్పండి. రామకృష్ణ, జయకృష్ణ, దాని తర్వాత లోకేశ్వరి, గారబట్టి లోకేశ్వరి గారు పెద్దక్కండి ఫస్ట్గా. దాని తర్వాత సాయికృష్ణ గారు కాలం చేశారండి, సాయికృష్ణ గారు. దాని తర్వాత హరికృష్ణ గారు. దాని తర్వాత మోహనకృష్ణ వారు మా సినిమా అన్నిటికీ మా నాన్నగారు మన ఎంకరేజ్ చేసి సినిమా ఫోటోగ్రాఫర్ అవ్వాలని ప్రోత్సహించి ఆయన కెమెరామెన్గా ఆయన స్టేట్లో #1 అవార్డు కూడా వచ్చిందండి. తమిళనాడులో అడియార్ ఇన్స్టిట్యూట్లో ఆయన గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అయ్యండి అన్నయ్య, కెమెరామెన్గా, సినిమాటోగ్రాఫర్గా. సో మా సినిమాలు అన్నిటికీ మన సంస్థ సినిమాలు అన్నిటికీ ఆయన ఫోటోగ్రాఫర్ అండి. మోహనకృష్ణ గారు అండి. సో మోహనకృష్ణ, దాని తర్వాత పురంధేశ్వరి అండి. పురంధేశ్వరి తర్వాత బాలకృష్ణ గారు అండి. బాలకృష్ణ గారి తర్వాత భువనేశ్వరి. తర్వాత నేను రామకృష్ణ. దాని తర్వాత ఉమామహేశ్వరి చెల్లెలు, ఆవిడ రీసెంట్ కాలం చేసింది. ఉమామహేశ్వరితో జయశంకర్ కృష్ణ. ఆయన శివరాత్రి నాడు పుట్టాడు అన్న తమ్ముడు. జయశంకర్ ఈశ్వరుడు పేరు, ఇటు కృష్ణమణి. అంటే ఈ శివరాత్రి నాడు పుట్టాడు. అంటే పుట్టిన సంవత్సరం పేరు పెట్ట వెనకాల కూడా దైవ కారణం అంతుందండి. అంతే కదా. అందుకొచ్చే జయశంకర్, శివరాత్రి నాడు జయశంకర్, కృష్ణమణి. కృష్ణ ఉంటుంది. మీరు అన్నట్టు అందరూ అన్నదమ్ములు అందరూ పేరు కృష్ణ ఎండింగ్ అవుతుంది. సో జయశంకర్ కృష్ణ అని సంథింగ్ డిఫరెంట్ అని. ఈ ఈశ్వరుడి పేరు కృష్ణ. ఎలా జరిగిందండి ఇది 1997 అండి. 1997 అండి. పెద్దనే సినిమా తీసామండి. శరత్ గారు డైరెక్టర్ అండి. బాలకృష్ణ గారు అండి. కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి నాన్నగారు కాలం చేసిన సంవత్సరం 1996లోనే నాన్నగారు కాలం చేశాను, జనవరి 18 నాడు. మేము మేలు అదే సంవత్సరం మొదలుపెట్టాము. మంచి ముహూర్తం చూసి ఆయన నడిపించాడు సినిమాని. కాబట్టి టైటిల్ కూడా పెద్దన్నయ్య. ఆ గెటప్ కూడా, బాలకృష్ణ గెటప్ కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ డే మేకప్ టెస్ట్ ఇన్వెంట్ కన్నా స్పాంటేనియస్గానే నాకు నాన్నగారు కనిపిస్తున్నాడు అని చెప్పాను. ఎందుకు తిరిగాని ఆయన అటు కనిపించాడు. ఆయన ఫస్ట్ డే స్పాంటేనియస్గా అసలు షాక్. ఎందుకంటే ఫస్ట్ టైం అన్నయ్య గారు కూడా పంచి కట్టుకుని ఫుల్ లెంత్ క్యారెక్టరు, హుందతనం ఆ క్యారెక్టర్ వేరు బ్రహ్మాండ. మంచి ఫ్యామిలీ సబ్జెక్టు. మా నాన్నగారు తగ్గట్టుగా అన్ని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అనేది. ఫ్యామిలీ సబ్జెక్టు, ఉమ్మడి కుటుంబం ఆ టైప్ సబ్జెక్ట్ అనేది. అదే బాటలో తీసాడు. అందరూ కలిసి అన్నదమ్ములు అందరూ కలిసి మళ్ళీ కష్టపడి తీసామండి. దేవుడి దేవన్న నాన్నగారి భాష టైటిల్ పెట్టడంతో సినిమా మంచి హిట్ అయింది. అప్పుడు నేను 100 రోజులు ఫంక్షన్ చేద్దామని నేను బెంగళూరుకి వెళ్ళానండి. రాజ్ కుమార్ గారిని పిలుద్దామండి. ఆయనకి నాన్నగారికి ఆయన చాలా క్లోజ్ ఉండేవారు. అన్ని హీరో తట్టు ఎంజీఆర్ గారి, శివాజీ గణేషన్, ఇటు ఒక మాత్రం తమిళ ఇండస్ట్రీ, అటు కన్నడ రాజ్ కుమార్ గారు కానీ అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవారు. అప్పుడు మన పిల్లతో చీఫ్ గెస్ట్ పిల్లతో నేను వెళ్ళటం జరిగింది. కలిసాను, ఇన్వైట్ చేసి అంత బాగా జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు ఆ రోజు ఎందుకు తెలియగానే డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవింగ్ మీరే డ్రైవింగ్ నేను చేస్తున్నాను. ఆ రోజు ఏంటి ఇంకా ఒకసారి ఫీట్ అంటారు రాత రాసి ఉంటుందండి. మన ఉన్నారండి, ఉన్నాను, ఇంకా 3 ఉన్నాను. మొత్తం మేము 4, నాతో కలిపి 4. ఎందుకు అక్కడ వెళ్ళటం జరిగింది, అది ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. నాకు మరుసటి రోజు ఇక్కడ నాకు డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉండిందండి. మా మొట్టమొదటి సినిమా కదండి, మేము తీయడం, నాన్నగారు ఎవరు లేకుండా అందరు కలిసి తీయడం. మేమంతా మీరు టైం మెయింటైన్ ఇదండి, ఇది అనుకుంటే అదే ఆ టైం చేయాల్సింది. ఫిక్స్ చేసి మీటింగ్స్ ఏం పెట్టుకున్నా ఆ రోజు అవ్వాల్సింది. మరి దాటపోతే వంక పెట్టేసి దాటం లేదండి. నాన్నగారి పద్ధతులు. సో ఈ విధంగా నెక్స్ట్ డే డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉండతో తప్పదు, ఇంకా 10% వెళ్ళిపోవాలని అప్పటికప్పుడు డిసైడ్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి కార్ బయలుదేరాం. వచ్చి దీంట్లో ప్రాసెస్లో మధ్యన యాక్సిడెంట్ అయిందండి, అవడం జరిగింది. ఎన్ని గంటలకు అది? రాత్రి 12:15, 12:30 ఆ ప్రాంతం.
ఓకే. ఏప్రిల్ 11th అండి, అంటే 12 దాటి కాబట్టి 12th అంటున్నాను. అంటే 12 దాటిందండి, 12 దాటింది. మేము చూసుకున్నాం వాచ్, టీ తాగుదాం అనుకున్నాం కాబట్టి ఆ టైం బాగా గుర్తండి.